Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 231 సాల్వ్ చేయబోతున్నాం. సో క్వశ్చన్ నేమ్ వచ్చేసి పవర్ ఆఫ్ 2 అన్నమాట. ఏం లేదు, సింపుల్ గా వాడు n ఈక్వల్ అని చెప్పి ఒక నెంబర్ ఇస్తున్నాడు. సో ఆ నెంబర్ ని మనం 2 పవర్ తో ఆ నెంబర్ ని మనం క్రియేట్ చేయొచ్చు లేదా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 1 ఇచ్చాడు. సో 2 పవర్ 0 ఈక్వల్ టు 1 కదా. మన బైనరీ ఫామ్ లో ఆలోచించండి. 2 పవర్ 0 అంటే 1, 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 2 పవర్ 4 అంటే 16. అలా ఆలోచించండి. సో 2 పవర్ 0 1 కదా. సో ఇది పవర్ ఆఫ్ 2 కింద కన్సిడర్ చేయొచ్చు n ఈక్వల్ టు 1 అయితే. 16 కూడా అంతే, 2 పవర్ 4 అంటే 16 వస్తుంది అవునా. బట్ ఇక్కడ చూడు n ఈక్వల్ టు 3 ఇచ్చాం. 2 పవర్ 0 అంటే 1, 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8. ఎక్కడ 3 రావట్లే కదా. సో ఇది పవర్ ఆఫ్ 2 కాదు, అందుకని చెప్పి ఫాల్స్ అనమాట. సో దీన్ని సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే n మనం 2తో డివైడ్ చేసుకుంటూ చెక్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్కి n ఈక్వల్ టు 1 మిగిలింది అనుకో, అది 2 పవర్స్ అని. n ఈక్వల్ టు 0 అయిపోతుందంటే 2 పవర్స్ కాదని చెక్ చేయొచ్చు ఒక వైల్ లూప్ రాసి. సో ఈ క్వశ్చన్ని మనం ఇక మ్యాథ్ బిట్ మ్యానిపులేషన్ రికర్స్లో సాల్వ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో ఏంటంటే రెండు అప్రోచ్ చెప్తారు, ఒకటి వచ్చేసి బిట్ మ్యానిపులేషన్, ఇంకోటి వచ్చేసి నార్మల్ మ్యాథ్ అప్రోచ్. సో ఏం చేద్దాం అంటే ఇక్కడ వైల్ n mod 2 ఈక్వల్ టు 0 ఇది కొంచెం కింద పెడతాను. యా, n mod ఈక్వల్ టు 0 అని చెప్పి ఏం చేయాలి, n ఈక్వల్ టు n డబుల్ mod 2 అలా చేస్తున్నా. తర్వాత రిటర్న్ ఇఫ్ n ఈక్వల్ టు 1. ఒకవేళ n అనేది 1కి ఈక్వల్ అయిందనుకో ట్రూ అని రిటర్న్ అవ్వాలి. n 0 అయిందనుకో ఫాల్స్ అని రిటర్న్ అవుతుంది అంతే. సో అలా చెప్పేస్తున్నా బ్రో అంటే మీకు క్యాలిక్యులేషన్ కూడా చూపిస్తాను ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది ఏంటన్నది. అండ్ దీనికంటే ముందు ఇంకొక కేసు అయితే సాల్వ్ చేయాలి. ఏంటి, మనకి 2 పవర్స్ అన్ని కూడా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఐడియా ఉందా? 2 పవర్స్ అన్ని కూడా మనకి పాజిటివ్ నెంబర్స్. ఈవెన్ 2 పవర్ 0 కూడా మనకి 1 వస్తుంది రిజల్ట్ కదా. సో వాడు n 0 కానీ లేదా n మైనస్ వాల్యూస్ ఇచ్చిన మనం ఏం చేయాలి, దాన్ని ఇక్కడ సాల్వ్ చేయాలి. సింపుల్గా ఒక బేస్ కండిషన్ రాయాలి. ఇఫ్ n లెస్ దెన్ ఈక్వల్ టు 0 రిటర్న్ ఫాల్స్. అంతే, ఇదే సొల్యూషన్. ఒకసారి రన్ చేస్తున్నాను, తర్వాత మీకు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూపిస్తాను మీకు. మీకు చూడండి మనకి రన్ అయితే అయింది. సో ఇక్కడ సబ్మిట్ కూడా చేసేస్తాను. మనకి ఎంత వచ్చింది కదా. సో ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్స్ వచ్చేసి ఆఫ్ లాగిన్ అనమాట. అండ్ స్పేస్ వచ్చేసి ఆఫ్ మన, ఎందుకంటే మనం జస్ట్ ఒక n అన్న వేరియబుల్ వాడిచ్చిందే వాడుకుంటాం, మనం ఎక్స్ట్రా ఏం చేయట్లేదు. సో అందుకని ఆఫ్ 1, టైం కాంప్లెక్స్ వచ్చేసి ఆఫ్ లాగిన్. సో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఇది ఆన్సర్ ట్రూ అలాగైపోయింది, ఏదో బట్టి రాసేస్తున్నాం కాదు, చాలా సింపుల్ థింగ్ ఇక్కడ నేను చేసేది. ఇప్పుడు వీడియో n ఇచ్చారు కదా, 16 ఇచ్చాడు. ఈ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు క్లియర్గా ఉంటుంది, తర్వాత ఇది చెప్తాను, ఎందుకంటే 1 మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో 16 వచ్చింది అండి కదా. ఇక్కడ చూడు, ఇక్కడ ఏం చేస్తున్నాను, 16 mod 2, 16ని 2తో మోడ్ చేస్తే మనకి రిజల్ట్ 0 వస్తుంది లేదా, కోషంట్ కాదు రిజల్ట్ నేను చూసేది. సో 0 వస్తుంది, 2తో డివైడ్ అయిపోద్ది 16. సో ట్రూ అయింది. ఇక్కడ 16 mod 2 చేస్తున్నాం, రిజల్ట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒకవేళ అది ఈవెన్ నెంబర్ అయితే మోడ్ చేసిన తర్వాత డివైడ్ అవుతుంటే కనుక ఏం చేస్తున్నాను, n డబుల్ మోడ్ 2 చేస్తున్నా. అంటే ఈసారి ఏమవుతుంది, కోషంట్ తీసుకుంటున్నాం అండ్ అందులో ఉన్న ఈ డెసిమల్ వాల్యూస్ ఉంటాయి కదా. ఇప్పుడు కొన్ని నెంబర్స్కి ఏంటంటే పాయింట్ వాల్యూస్ వస్తాయి రైట్ సైడ్. సో దాన్ని స్కిప్ చేయడానికి నేను డబుల్ డివిజన్ వాడుతుంది, దీన్ని ఫ్లోర్ డివిజన్ కూడా అంటారు. సో n ఈక్వల్ టు n డబుల్ మోడ్ 2 చేస్తున్నా, అంటే డబుల్ డివిజన్ అనమాట. ఇక్కడ చూడు, మనం ఇది చేసినప్పుడు ఇక్కడ రిమైండర్ కన్సిడర్, ఇక్కడ మోడ్ చేస్తే రిమైండర్ వస్తుంది, ఇది చేస్తే కోషంట్ వస్తుంది కదా. సో 16 ఎన్నిసార్లు పోద్ది 2తో, 2 8 సార్. సో ఇప్పుడు n కాస్త ఏమైంది, 8 అయింది. n నేను ఇక్కడ 8 కింద అప్డేట్ చేశాను. నెక్స్ట్ ఐటరేషన్లో n ఇంకా ఉంది కదా, మరి n ఇంకా ఉంది. సో చెకింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ 8 mod 2 చేస్తాం, డివైడ్ అయింది. సో ఈక్వల్ టు 0, ఇది ట్రూ అయింది కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చింది. 8 డబుల్ mod 2 చేస్తే ఏమవుతుంది, 2 4s are 8. సో కోషంట్ తీసుకుంటాం కాబట్టి n ఈక్వల్ టు 4కి ఈక్వల్ చేస్తాను. ఇక్కడ చూడండి nకి ఈక్వల్ చేస్తున్నాను నేను స్టార్టింగ్లో. సో 4, తర్వాత నెక్స్ట్ అడ్రస్లో మళ్ళీ 4తో డివైడ్ అవుతుంది. సో 0 ట్రూ అవుతుంది కాబట్టి ఇక్కడ లోపలికి వచ్చి 4 డబుల్ mod 2 ఏమవుతుంది, అదే డబుల్ డివిజన్. నేను దాన్ని డబుల్ మోడ్ అని చదివేస్తున్నాను బట్ యా. సో 4ని 2తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, 2 2s are 4. నెక్స్ట్ 2 వచ్చింది. సో 2 mod 2 0 వచ్చింది. లోపలికి వచ్చి 2 డివైడెడ్ బై 2 చేస్తున్నా. ఇక్కడ చూడు 2 1s are 2, 2 1s are 2. సో n ఈక్వల్ టు ఎంత అయింది, 1 అయింది కదా.
ఇప్పుడు చూడు నెక్స్ట్ 1 mod 2 చేస్తే 0 అవుతుందా? అవ్వదు, అసలు డివిజన్ అవ్వదు. సో ఇక్కడతో లూప్ ఆగిపోద్ది, ఇంక తర్వాత ఇంకా n ఉంటుంది కదా వాల్యూ. సో ప్రస్తుతానికి n ఎంత ఉన్నట్టు స్టిల్ 1. సో 1కి ఈక్వల్ అయిందంటే ఖచ్చితంగా అది 2 బేస్ అంటే లైక్ పవర్ ఆఫ్ 2 అని అర్థమైందా? సో 1కి ఈక్వల్ అయితే పవర్ ఆఫ్ 2 అర్థం కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం లాస్ట్లో n అనేది 1కి ఈక్వల్ అయితే ఆ నెంబర్ అనేది 2 పవర్ అని అర్థం. ఓకే, ఇక్కడ ఇంకా క్లారిటీ రాదనుకుంటే కనుక నెంబర్ n ఈక్వల్ టు 3 చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది రిమూవ్ చేస్తున్నాను, ఇదిగో. సో ఇప్పుడు n ఎంత 3 mod 2 ఈక్వల్ టు 0 అవునా? 2 1s are 2 అవుతుంది, రిమైండర్ 1 వస్తుంది ఇక్కడ. సో ఇది ఫాల్స్ కదా, ఇది ఫాల్స్ అయినప్పుడు మనం n అప్డేట్ చెయ్యం, లోపలికి వెళ్ళాం కదా. ఇది ఫాల్స్ అయితే అసలు లూపే స్టార్ట్ అవ్వదు. సో ఇది రన్ అవుతుంది కాబట్టి n ఇంకా 3లో ఉంటుంది. 3 ఈక్వల్ టు 1 కాదు, అందుకని ఫాల్స్ వచ్చింది. ఇలా మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం కదా, అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు సేమ్ ఇందాక లైక్ చూడు, n ఈక్వల్ టు 1 ఉందా? సో 1 mod 2 చేస్తే మనకి ఆన్సర్ 1 వస్తుంది. సో ఇది 0 అవ్వదు కాబట్టి ఇది రన్ అవ్వదు. ఇది రన్ అవ్వదు అంటే n ఈక్వల్ టు 1 ఉంటుంది. ఇప్పుడు n ఈక్వల్ టు 1 కాబట్టి డైరెక్ట్ రిటర్న్ ట్రూ చేస్తున్నాం. అదిగో ఆన్సర్ వచ్చిందా? అర్థమైంది అనుకున్నా. జస్ట్ ఇది మ్యాథ్ అప్రోచ్ అనమాట. జస్ట్ లూప్ రన్ చేస్తున్నాం, 2తో డివైడ్ చేస్తున్నాం, అదే మోడ్ చేస్తున్నాం, తర్వాత n డివైడ్ చేసి అప్డేట్ చేసుకుంటున్నాం. సో చాలా సింపుల్ థింగ్ అయితే ఇక్కడ చేస్తున్నాం. ఐ హోప్ మీకు ఈ అప్రోచ్ క్లియర్గా అర్థం అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ అప్రోచ్ చూద్దాం. నెక్స్ట్ అప్రోచ్ ఏంటంటే మన బిట్ మ్యానిపులేషన్ అప్రోచ్. సో ఇది లాగ్ అండ్ టైం కాంప్లెక్సిటీ కదా, సో దాన్ని మనం ఆఫ్ 1 చేసేయచ్చు, టైం కాంప్లెక్సిటీ ఆఫ్ 1 చేసేయచ్చు. సో దీనికన్నా చాలా బెస్ట్ వే అనమాట అది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ నేను కవర్ చేస్తాను. ఎప్పుడు ఈ వీక్ స్టార్టింగ్లో నేను ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి 4 టెక్నిక్స్ చెప్పాను, కీ టెక్నిక్స్ ట్రిక్స్ అని చెప్పాను కదా స్టార్టింగ్ వీడియోలో. సో అందులో ఉన్న వన్ ఆఫ్ ద టెక్నిక్ ఇక్కడ వాడతాను అనమాట. సో చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది క్వశ్చన్ అన్నది. సో ముందు నేను కోడ్ రాసేస్తాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఎలాగని. ఇంకా చూడు, రిటర్న్ n గ్రేటర్ దాన్ 0. ఇలా ఎందుకు రాస్తున్నానంటే మనకి ఖచ్చితంగా n అనేది గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. అండ్ మనం నెక్స్ట్ చెకింగ్ చేయాలి, ఈ పవర్ ఆఫ్ 2 కాదని చెక్ చేయాలి. ఈ రెండు కండిషన్ ట్రూ అయితేనే మనం ట్రూ రిటర్న్ చేయాలి, లేదా ఫాల్స్ అవుతుంది అనమాట రిటర్న్ అనేది. ఓకే, సో నేను ఏం చేస్తానంటే దీన్ని సింపుల్గా బ్రాకెట్స్లో పెడతాను క్లియర్గా ఉండడానికి అంతే. అండ్ నార్మల్ అండ్ కండిషనల్ అండ్, ఓకే, బిట్ వైజ్ అండ్ కాదు. ఇక్కడ చూడ ఏం చేస్తున్నాను, n -1. ఇది కూడా ఏం చేస్తాను నేను బ్రాకెట్స్లో పెట్టేసి ఇది ఈక్వల్ టు 0 అవ్వాలి, అప్పుడే మనకి రిటర్న్ అవ్వాలన్నమాట. ఇదంతా చెక్ అవుతుంది, ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి, అప్పుడే మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, రన్ చేస్తున్నాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటి ఎలా రన్ అవుతుంది, ఏం జరుగుతుంది అన్నది మీకు చెప్తాను. ఇదిగా మనకి రన్ అయితే అయింది, సబ్మిట్ కూడా చేసేస్తున్నాను. ఇది బిట్ మ్యానిపులేషన్ అప్రోచ్ అనమాట. ఇది ఇంకా మనకి చూడండి 100% వచ్చింది. టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ 1 అనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఇది అలాగే మీకు ఆల్రెడీ తెలుసు, స్టార్టింగ్లో n గ్రేటర్ దాన్ 0 అని చెక్ చేసుకుంటున్నాం, అంతగానే ఏం చేయట్లేదు. సో n 0 కన్నా ఎక్కువ ఉంటే ఇక్కడ ట్రూ వస్తుంది, మధ్యలో అండ్ ఉంది, తర్వాత దీనికోసం వెయిట్ చేస్తుంది. ఎక్కడ ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను n అండ్ n -1 అన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఉన్న ఇన్పుట్స్లో ఏంటి, n అనేది 16. ఇంకా నేను కామెంట్స్ పెట్టి 16 ఒక వాల్యూ వచ్చేసి 10,000 10,000 అనకూడదు. ఓకే, తర్వాత ఏంటి n -1 అంటే 15 యొక్క బైనరీ వాల్యూ అంత యాక్చువల్లీ 1111 అనమాట. మనం చెప్పాను కదా దీనికి సమానంగా చేసుకోవడానికి ఒక 0 ముందు యాడ్ చేసుకుంటాం క్లియర్గా ఉండడానికి. ఏం చేస్తున్నాను, అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏం రావాలి, రెండు ట్రూ అయితేనే ట్రూ వస్తుంది, లేదా ఫాల్స్ వస్తుంది. ఏదో ఒకటి ఫాల్స్ అయినా ఫాల్స్ వచ్చేస్తుంది. సో ఇంకెక్కడ 0, మళ్ళీ 0 0 0 0 అన్ని 0లు వచ్చినాయి. అవుట్పుట్ ఏంటి 0. ఇది ఓన్లీ ఏంటి 2 పవర్స్కి లేదా ఈవెన్ నెంబర్స్కి మనకి 0 వస్తుంది. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 18 చూద్దాం. n = 18 ఇచ్చాడు అనుకో, ఇప్పుడు 18 ఇస్తే ఏమవుతుందంటే మనకి ఇది ఇక్కడ ఇప్పుడు ఇది 16 కదా, 18 కావాలంటే ఇంకో 2 ప్లేస్లో 1 పెట్టుకుంటే ఇది 18 అయిపోతుంది. తర్వాత కింద మనం ఏం చేయాలి, కంపారిజన్ 17 చెక్ చేయాలి. 17 యొక్క బైనరీ వాల్యూ ఎంత అంటే 10001 అనమాట. 17 కదా, 16 అంటే 10000 వేసాం, 17 అంటే లాస్ట్ బిట్ మారుతుంది. సో ఇప్పుడు దీన్ని కంపేర్ చేద్దాం. సో మనం అండ్ ఆపరేట్ యూస్ చేస్తాం కాబట్టి రెండు ట్రూ ఉన్నాయి కాబట్టి ఇంకో ట్రూ వచ్చింది 1, 2 0 0 2 0 0 మళ్ళీ 1 0 0 1 ఉన్నాయి, 2 0లు వస్తాయి.
ఇక్కడ అవుట్పుట్ 0 అవ్వలేదే, ఏదో వాల్యూ వచ్చింది అంటే అది 2 పవర్ కాదు. అదేనా 18 లేదు, మనకి 2 పవర్స్ అంటే ఏమున్నాయి 1 2 4 8 16 32 64 ఇవన్నీ 2 పవర్స్. 18 అనేది ఎక్కడ 2 పవర్ కాదు కదా. సో అందుకే మనకి ఏమైంది ఇక్కడ వాల్యూ 0 రాలేదు. మనం ఏం చేస్తున్నాం 0తో కంపేర్ చేస్తున్నాం. 0 అయితేనే 2 పవర్, ఓకేనా. సో 0 అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఫాల్స్. సో n is greater than 0 18 కాబట్టి ట్రూ వచ్చింది, ఇక్కడ ఫాల్స్ వచ్చింది. సో ఓవరాల్గా మధ్యలో ఎండ్ ఆపరేషన్ ఉంది కాబట్టి ట్రూ అండ్ ఫాల్స్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫాల్స్. అందుకే ఆ ఇన్పుట్కి ఏమొస్తుంది ఫాల్స్ వస్తుంది. కావాలంటే నేను ఇక్కడ మనకి కస్టమ్ ఇవి ఉంటాయి, ఇక్కడ మనం టెస్ట్ కేసు ఒకటి యాడ్ చేసుకుని మనం 18 ఇస్తున్నాను ఇక్కడ. సో 18 ఇచ్చి రన్ చేస్తున్నా, ఫాల్స్ వస్తుంది చూడు. కేస్ 4 18కి ఫాల్స్ వచ్చింది కదా, చూసారా. సో ఇలా మనం కస్టమ్ టెస్ట్ కేసు కూడా ఇచ్చుకోవచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నాను ఈ అప్రోచ్ ఎలా వర్క్ అయింది అన్నది. ఒకసారి మీరు కూడా ఏంటంటే ఏదో ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి, కొన్ని 2-3 నెంబర్స్ తీసుకోండి, మీరు కూడా ట్రై చేయండి, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది, ఓకేనా. సో ఐ హోప్ మీకు ఈ 2 అప్రోచ్ కూడా క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంటే ఒకసారి వీడియో రెఫర్ చేయండి, మళ్ళీ ఆయన అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. సో ఈ రోజు క్వశ్చన్ చాలా ఈజీ అనమాట. సో జస్ట్ కొంచెం ఆలోచనతో సరిపోతుంది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది, ఓకేనా. సో ఇది మరి ఇవాళ వీడియో. మెసేజ్ అవ్వకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ డూ షేర్ అండ్ కామెంట్ అనమాట. మీరు లైక్ షేర్ కామెంట్ చేయడం వల్లే వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అండ్ ఆల్సో ఛానల్ కూడా కొంచెం గ్రో అవుద్ది అనమాట ఫాస్ట్గా. సో లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అవుతారు అనుకుంటున్నాను. సో మళ్ళీ రేపటి ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.